రాకడ స్వార్థ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనము మన వస్త్రములు ఉతుక్కోవాలి. హల్లెలూయా. మన వస్త్రములు ఎలా ఉతుక్కుంటామంటే ఆయన రక్తంలో నడవబడే మనము ఆయన మన క్రియలను ఎప్పుడైతే వాష్ చేసుకుంటామో అంటే మన క్రియలు గురికి క్రియలను అన్నింటినీ ఎప్పుడైతే యేసు ద్వారా పాపక్షమాపణ పొందుకుంటున్నామో అప్పటి నుంచి మనము వస్త్రములు ఉతుక్కున్న వారిని. హల్లెలూయా. ఎప్పుడైతే వస్త్రములు ఉతుక్కుంటున్నామో మనము జీవవృక్షాన్ని తినడానికి, జీవవృక్ష ఫలములు తినడానికి హక్కు గలవారిగా ఆ గుమ్మముల గుండా పరలోక రాజ్యంలో వెళ్ళడానికి మనకు అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి వారు మాత్రమే ధన్యులు. అందుకోసమే మత్తయి సువార్త 5వ అధ్యాయం చూస్తే ఎవరు ధన్యులు అని చెప్పేసి రాయబడింది. ఒకసారి దానిలో చూద్దాం. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి చదువుదాం. దేవునికి మహిమ కలుగుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలు హింసించిరి. కబలుని దేవునిపరుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇక్కడ రోజు ఆరాధిస్తున్నప్పుడు ప్రభు ఎవరు ధన్యులు అనే విషయం చెప్పమన్నాడు. చెప్పండి, ఎవరు ధన్యులు? చెప్పండి, ఎవరు ధన్యులు అంటే హూ ఇస్ ద బ్లెస్డ్? ఎవరు ఆశీర్వాదానికి ఏమంటారంటే చిరునామా, అడ్రస్. బాగేనండి, ఇక్కడ ఇల్లు కట్టబడింది, ఈ ఇల్లుకు ఒక అడ్రస్ ఉంది. బాగా ఇల్లు అంటే సరిపోదు. ఇల్లు అంటే ఎక్కడ ఉంది? ఇల్లు పలాని అడ్రస్ లో ఉంది, గుర్తుపెట్టుకుందాం. కాబట్టి అలాగనే మనము ధన్యులుగా అవుతున్నాం అంటే మన జీవితంలో ఏం జరగాలంటే ఆత్మ విషయమై దీనులుగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కట్టబడ్డ ఇల్లు చూసి మనం ఇల్లు అంటామా? లేకుంటే ఖాళీ స్థలాన్ని చూసి ఇల్లు అంటామా? ముళ్ళ బదులు చూసి ఇల్లు అంటామా? అనమ్మా. ముళ్ళ బదులు చూసి ముళ్ళ బదులు అంటాం, ఖాళీ స్థలం చూసి ఖాళీ స్థలం అంటాం, పూరి గుడిసి చూసి పూరి గుడిసి అంటాం. తినండి బాగా. అంటే దేన్ని చూస్తే అది ఎలా కట్టబడిందో దాన్ని బట్టి మనం ఏమంటున్నాం అంటే దానికి పేరు పెడుతున్నాం. ప్రియమైన సహోదరుల మీద విరామ కాలంలో అలాగే దేవుడు యేసయ్య ఏం చేస్తున్నాడంటే మనల్ని ధన్యులుగా చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా. మనల్ని ధన్యులుగా చూడాలనుకుంటాడు. ధన్యులు ఎవరంటే ఉతుక్కోవాలి. మన వస్త్రాలు యేసు రక్తంలో కడగబడాలి. మన క్రియలు ఎలాగ ఉండాలంటే తెల్లనిగా ఉండాలి, ప్లేన్గా ఉండాలి, పరిశుద్ధమైన ఉండాలి. హల్లెలూయా. అందుకోసం ఇక్కడ మొట్టమొదటి మాట ఏమవుతుందంటే యేసయ్య నోరు తెరిచి చెప్తున్నాడు. చూడండి, ఆయన ఆ జన సమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. హల్లెలూయా. ఆయన శిష్యులు వచ్చారు. శిష్యులు అంటే ఎవరంటే యేసయ్య అడుగుజాడలు నడిచేవాళ్ళే. యేసయ్య ఏం చెప్తున్నాడో, గురువు ఏం చెప్తున్నాడో అదే విధంగా నడిచేవారే మనం శిష్యులు అంటాం. కాబట్టి